పేరు నరసింహారెడ్డి. రెడ్డమ్మ దేవస్థానానికి వంశపారపర్య అర్చకులము. ప్రధానంగా రెడ్డమ్మ దేవస్థానము సంతానం లేని వాళ్లకు ప్రసిద్ధి. ఎవరైతే సంతానంతో ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకు ఇక్కడ ఆయుర్వేదము ఆశీర్వాదము అనే 2 విధాల ద్వారా సంతానం లేమిని అమ్మవారిని తొలగిస్తారన్నమాట. ప్రధానంగా ఆయుర్వేదం, ఇంటి దగ్గర ఆయుర్వేదం ఇస్తారు. అక్కడి నుంచి పుష్కరిణిలో స్నానం చేసి ఇక్కడ పడుకున్నట్లయితే అమ్మవారు సన్నిధానం దగ్గర వాళ్లకు ఆశీర్వాదం లభిస్తుంది. ఈ 2 కూడా ఓకే అయిన వెంటనే అయితే ఈ మహాశివరాత్రి ప్రాశస్తం ఏంటంటే అమ్మవారు శివపార్వతుల భక్తురాలు. ప్రధానంగా శివపార్వతుల భక్తురాలు కాబట్టి అమ్మవారు మహాశివునికి వెలిగించే ద్వీపం, మహాద్వీపం. మాకు దూర ప్రాంతంలో ఇక్కడ మల్లయ్యకొండ దేవస్థానం మల్లికార్జున స్వామి వారు ఉన్నారు. అక్కడ అఖండల ద్వీపము. ఇక్కడ ఒకే ఆ ద్వీపం వెలిగిన వెంటనే ఇక్కడ రెడ్డమ్మ తల్లి కూడా ఇక్కడ ద్వీపం వెలిగించేది ఆనవాయితీగా ఉందన్నమాట. పూర్వం కింద వెలిగించే వాళ్ళము. ఈ మధ్య కొండపైకి తీసుకొని వచ్చి అఖండ ద్వీపము చెర్లోపల్లి దేవస్థానం తరపున చెర్లోపల్లి భక్తాదుల క్షేమార్థం వ్యవహారం చేయడం జరుగుతుంది. గ్రామ ప్రజల శ్రేయస్సు కొరకు, భక్తాదుల శ్రేయస్సు కొరకు ఇది ఈ కార్యక్రమం చేస్తున్నాం. పొలాలు సంక్షేమంగా అమ్మవారు ముందు కాలంలో ఇక్కడ ఆమె నడిస్తే పొలాలు నవ్వేవంట. అలా ఉండేది ఆమె కాలం. వలస వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఆగిపోయారు అనమాట ఆమె వల్ల. అట్లాంటిది క్షేమం లేకుండా ఉండేందుకు దేవస్థానం తరఫున మేము చేస్తున్నాము. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.